భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం గుర్తింపు. మన చుట్టూనే ఉంటూ ఎప్పుడూ ఎవ్వరికి డౌట్ రాకుండా స్నేహం చేస్తారు. ప్రేమగా మాట్లాడుతూ సొంత మనుషులలాగా ఉంటూ చిన్నగా తమ వైపుకు తిప్పుకుంటారు. వారి మాటలతో బ్రెయిన్ వాష్ చేస్తారు. ఏదో ఒక ఆశతో ఒక్కసారి టర్న్ అయ్యామా ఇక అంతే సంగతులు. మతం మార్చే సిండికేట్ నెట్వర్క్ ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోతుంది. మతం మార్చేసి ఎవరికో ఒకరికి అంటగట్టేస్తారు. ఈ మత మార్పిడులు చేసే వారికి విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయంటే వీరి దందా ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మత మార్పిడికి కారణాలేంటి? మతం మారుస్తున్న మతోన్మాదులు ఎవరు? వారిని వెనుకంటే ఉంటూ డబ్బులు ఇస్తున్న విదేశీ శక్తులు ఎవరు? దేశంలో పెరుగుతున్న మత మార్పిడులు. ఆగ్రాలో మత మార్పిడి కేసులో కీలక నిందితుడి అరెస్ట్. అబ్దుల్ రెహమాన్ కు విదేశాల నుంచి ఆర్థిక సాయం. భారత్లో మత మార్పిడుల వ్యవహారం కలకలం రేపుతోంది. మత మార్పిడులు భారతదేశంలో మతాంతర సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తింపుగా ఉన్న భారత్ గత కొన్ని సంవత్సరాలుగా మత మార్పిడి వివాదాస్పదంగా మారింది. భారత్లో మత మార్పిడులు కామన్ అయిపోయాయి. ప్రేమ, సామాజిక పరిస్థితులు, రిజర్వేషన్లు వంటి కారణాలతో కొంతమంది మతాన్ని మార్చుకుంటున్నారు. అయితే మతాలను మార్చడమే పనిగా పెట్టుకుంటున్నారు మరికొంతమంది వ్యక్తులు. దీనికోసం విదేశాల నుంచి భారీగా నగదును సేకరిస్తున్నారు. అలాంటి వారిని ఈడీ తాజాగా గుర్తిస్తోంది. ఆగ్రా మత మార్పిడి కేసులో కీలక నిందితుడు అబ్దుల్ రెహమాన్ను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. మత మార్పిడి కోసం అబ్దుల్కి విదేశీ నిధులు అందుతున్నాయని, వాటికి సంబంధించిన వారితో సంబంధాలున్నాయని తేల్చేశారు. అబ్దుల్ రెహమాన్ మేనల్లుడు లండన్లో ఉంటున్నాడు. అక్కడి నుంచే ఈ మత మార్పిడి ముఠాకి ఆర్థిక సాయం అందుతోందట. దీనిని ఆధారంగా చేసుకుని ఏటీఎస్ ఇంటెలిజెన్స్ బృందాలు ఢిల్లీ, కలకత్తాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. ఆగ్రా కేంద్రంగా భారీ మొత్తంలో జరిగిన మత మార్పిడి రాకెట్లో అబ్దుల్ రెహమాన్ పాత్రే కీలకం. ఏటీఎస్ ప్రత్యేక బృందం రెహమాన్ నివాసంలో సోదాలు చేసింది. మత మార్పిడి కోసం ఉపయోగించే సాహిత్యం, ఇతరత్రా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజాబాద్కు చెందిన అబ్దుల్ రెహమాన్ మహేంద్రపాల్గా జన్మించాడు. అతడు మొదట క్రైస్తవ మతంలోకి, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారాడు. అక్రమ మత మార్పిళ్లు, రాడికలైజేషన్ విషయంలో యూపీ పోలీసులు పెద్ద విజయాన్ని సాధించారు. ఈ రెండింటికి సంబంధించిన ముఠాను ఛేదించారు. ఈ ముఠా అచ్చు ఐసిస్ తరహాలోనే పనిచేస్తుందని పోలీసులు ప్రకటించారు. అక్రమ మత మార్పిళ్లు చేస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వారు 6 రాష్ట్రాలకు సంబంధించిన వారు. ఇందులో ఓ మహిళతో పాటు 3 రాజస్థాన్, 2 యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు సంబంధించిన వారిగా పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో అయేషా అలీ హసన్, ఒసామా, రెహమాన్ ఖురేషీ, అబ్బు తాలిడ్, అబుర్ రెహమాన్, ముస్తఫాలతో పాటు మహమ్మద్ అలీ, జునైద్ ఖురేషీలుగా గుర్తించారు. మార్చి మాసంలో ఆగ్రాలో 2 మహిళలు తప్పిపోయినట్లు ఫిర్యాదు నమోదైంది. పోలీస్ స్టేషన్లో దీని తర్వాత దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తేలింది ఏమిటంటే వారిద్దరినీ బలవంతంగా మతం మార్చేసి ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇందులోని ఓ అమ్మాయి AK-47 రైఫిళ్లు కూడా పట్టుకున్నట్లు ఓ ప్రొఫైల్ను కూడా అక్రమ మత మార్పిడి ముఠా తయారు చేసి అప్లోడ్ చేసింది. ఈ విషయాన్ని ఆగ్రా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వీరిద్దరినీ అక్రమ మత మార్పిడి ముఠా, లవ్ జిహాద్ ముఠా ముందుగానే టార్గెట్ చేసిందని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇస్లామిక్ మత మార్పిడి చేసి రాడికలైజేషన్ వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. ఈ ముఠాకి సంబంధించి మరో విషయాన్ని కూడా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ ముఠాకి అమెరికా, కెనడా సహా వివిధ దేశాల నుంచి నిధులు కూడా అందుతున్నాయని ప్రకటించారు. ఈ నిధుల ద్వారా అక్రమ మత మార్పిళ్లు, రాడికలైజేషన్ వైపు అమ్మాయిల్ని మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. నిధులకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా తాము సేకరించామని ప్రకటించారు. అరెస్ట్ అయిన వారు ఈ నెట్వర్క్లో వివిధ పాత్రలు పోషిస్తారని, అక్రమ నిధులను సేకరించడం, సమకూర్చడం, న్యాయ సలహాలు, మత మార్పిడి ప్రక్రియ, ఇస్లామిక్ రాడికలైజేషన్ పద్ధతులు ఇవన్నీ చూస్తూ ఉంటారని తెలిపారు. ఈ ముఠా అచ్చు ఐసిస్ తరహాలోనే ఉంటుందని కూడా పోలీసులు పేర్కొన్నారు. అలాగే కేసు తీవ్రత నేపథ్యంలో దర్యాప్తులో సహాయం నిమిత్తం స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఏటీఎస్లతో పాటు ప్రత్యేక విభాగాలు కూడా పనిచేస్తున్నాయి. మత మార్పిడులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న భారత్లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగానే ఉంది. క్రైస్తవ మత మార్పిడులకు విదేశీ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 2016లో క్యాంపన్సియన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ భారత్లోని ఎన్జీఓలకు నిధులు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
ఎందుకంటే ఈ నిధులు మత మార్పిడుల కోసం ఉపయోగించబడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. చెన్నైలోని కరుణా బాల్ వికాస్ అనే ఎన్జీఓ 2011 నుంచి 2015 మధ్య విదేశీ నిధులను మత కార్యక్రమాల కోసం ఉపయోగించిందని, కేవలం 10% నిధులు మాత్రమే విద్య, ఆరోగ్యం కోసం వాడారని సిబిఐ నివేదికలు చెబుతున్నాయి. ఈ నిధులు వాటికన్, క్రైస్తవ దాతృత్వ సంస్థలు, పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటు ఇస్లాం మత మార్పిడులకు నిధులు స్థానికంగా విదేశాల నుంచి వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో చంగూర్ బాబా పలువురు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు 15 సంవత్సరాలుగా ఒక రాకెట్ నడిపాడని, విదేశీ నిధులతో సహాయం చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా మత మార్పిడిలు వివిధ కారణాలతో జనాభాలో వివిధ మతాల వారి సంఖ్య మారుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఈ సంస్థ 2010-2020 మధ్యకాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మొత్తంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ 10 ఏళ్లలో 1.8% మేర తగ్గి ప్రపంచ జనాభాలో 28.8% పడిపోయింది. అయినా అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతోంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6% పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తాజాగా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుంచి 14.9% తగ్గిపోయారని, అయితే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 2010లో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా 2020లో ఆ సంఖ్య 120 కోట్లకు పెరిగింది. బౌద్ధులు, యూదులు, ఇతర మతస్థులకు జనాభా కూడా తగ్గుతోందని పేర్కొంది. కాగా మత మార్పిడి అనేది హిందువులు, ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని హిందువుల్లో 95% మంది భారత్లోనే ఉంటున్నారు. 2010లో భారత్లో హిందువుల జనాభా 80% కాగా 2020కి ఇది 79%కి పడిపోయింది. ఇక ఇదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా 14.3% నుండి 15.2%కి పెరిగినట్లు అధ్యయనం వెల్లడిస్తోంది. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడ జన్మించిన 4 భారతీయ మతాలైన జైన మతం, హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతాలతో పాటు భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు.